ముఖ్యంగా చాలా రోజుల తర్వాత అమ్మ జెడ్పీటీసీ అయ్యి జెడ్పీ చైర్పర్సన్ అయిన తర్వాత కూడా ఇంతమంది మహిళలతో ఇంటరాక్ట్ అయింది ఎప్పుడూ లేదు. నిజంగా ఈ అవకాశం ఈ 4వ విడత ఆసరా కార్యక్రమం ద్వారా మాకు వచ్చినందుకు నిజంగా ధన్యవాదాలు. ముఖ్యంగా మన ప్రీతమ నాయకులు వైఎస్ జగన్మోహన్ గారు నేతృత్వంలో ఎన్నో పథకాలు ఎలక్షన్ల ముందు ఇచ్చిన హామీలని నెరవేర్చుకుంటూ ఆ నవరత్నాల్లో భాగంగా ముఖ్యమైన నవరత్నాల్లో ఒకటి మీ అందరికీ డ్వాక్రా రుణమాఫీ. ముఖ్యంగా గత నాయకులు ఎంతోమంది చంద్రబాబు నాయుడు గారు అటువంటి నాయకులు ఎంతోమంది ఎలక్షన్ల ముందు హామీలన్నీ ఇచ్చి ఎలక్షన్లని హామీలు నెరవేర్చకుండా మళ్ళీ ఎలక్షన్ల ముందు 5 రోజుల ముందు 10 రోజుల ముందు మీ అందరికి అకౌంట్లో 10,000 రూపాయలని చేసి పసుపు కుంకుమ అని చెప్పేసి ఓట్ల కోసం మీ అందరికీ తెలిసే ఉంటుంది, మీ అకౌంట్లో డబ్బులు వేశారు. కానీ మన ప్రీతమ నాయకులు జగన్మోహన్ గారు అటువంటి వ్యక్తి కాదమ్మా. మాట ఇస్తే మాట మీద నిలబడే వ్యక్తి ఈ రాష్ట్రంలో అప్పుడు రాజశేఖర్ గారు తర్వాత జగన్మోహన్ గారు చెప్పి సభాముఖం తెలియజేస్తున్నా. ఎందుకంటే మాట ఎలక్షన్ల ముందు ఇచ్చిన మాటలన్నీ చాలా మంది నేల మీద రాత్రిలాగా ఉండిపోతున్నాయి. కానీ ఒక్కసారి మాట ఇస్తే అది శిలాశాస్త్రంలాగా ఉండి అది అమలుపరిచేయబడే వ్యక్తి ఒక వైఎస్ జగన్మోహన్ చెప్పి సభాముఖం తెలియజేస్తున్నా. ఈరోజు ఇంతమంది మహిళలందరూ సాధికారంగా ఆర్థికంగా సామాజికంగా డెవలప్ అవ్వాలన్నా ఆ జగన్మోహన్ గారు పెట్టిన పథకాల ద్వారా అన్నీ డెవలప్ అవుతున్నారు. అంతకుముందు స్కూల్ చూస్తుంటే అధ్వానంగా ఉండేసి అన్ని బిల్డింగ్ స్లాబులు పడిపోయి పరిస్తున్నప్పుడు జగన్మోహన్ గారు ఒక విప్లవాత్మకంగా మార్పు తీసుకొచ్చి పిల్లలు బాగా చదువుకోవాలని చెప్పేసి వాళ్ళని అభివృద్ధి చేయాలి, బాగా ఎడ్యుకేషన్ అభివృద్ధి చేయాలని చెప్పేసి నాడు పథకం పెట్టేసి అన్ని స్కూల్స్ అని కార్పొరేట్ వ్యవస్థ కన్నా మించిపోయిన విధంగా అన్ని స్కూల్స్ అని డెవలప్ చేసి మన పిల్లలు ఈరోజు బాగా చదువుకున్నారని చెప్పి ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నారంటే ఆ జగన్మోహన్ గారు పుణ్యం అని చెప్పి సభను తెలియజేస్తున్నా.